అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ నియోజక పరిధిలోని కౌకూర్లో మహిళా శక్తికి నీరాజనం పలికారు. స్థానిక నాయకులు బండారు లక్ష్మణ్ యాదవ్ మరియు బండారు లావణ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి హాజరయ్యారు. వారితో పాటు శాంతి శ్రీనివాసరెడ్డి మరియు 134వ వార్డు మాజీ కార్పొరేటర్ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అనన్యమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం బండారు లక్ష్మణ్ యాదవ్ దంపతుల నాయకత్వంలో స్థానిక మహిళలకు భారీగా చీరలు పంపిణీ చేశారు. మహిళలందరికీ గౌరవ సూచకంగా ఏర్పాటు చేసిన సామూహిక భోజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో మల్లేష్ యాదవ్, మంగ, బందిరాణి, భాగ్యమ్మ, తృప్తిరోవ, నామ్దాస్, రమేష్ చారి, నరేష్, ముఖేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమను గుర్తించి ఇలాంటి గౌరవం అందించడం పట్ల కౌకూర్ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన మహిళలు కూర్చోవడానికి కూడా ఒక మహిళా సంఘం అనేది కావాలి కాబట్టి కమ్యూనిటీ హాల్ మాత్రం కావాలి. దానికి సంబంధించిన చైర్లు, ఫ్యాన్లు అన్నీ మరి ఇంతకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే గారు ఆఫ్లో మిగిలిపోయాయి కాబట్టి అది కంటిన్యూ చేసి అక్కడ ఫ్యాన్లు కానీ, చైర్లు కానీ, అక్కడ కాంపౌండ్ వాల్ కానీ నిర్మించాలని మన రాజశేఖర రెడ్డి అన్నకి మరి ధన్యవాదాలు తెలుపుతూ అది నిర్మించమని కోరుతున్నాను. మరి దీనికి అందరు సహకరించాలని కూడా నేను కోరుకుంటున్నాను. పవర్ఫుల్ అని అందుకే ఆమె చెప్పిన ఇంకా అక్కలందరూ వచ్చిరా కూర్చున్నారు. టీఆర్ఎస్ ని గెలిపిద్దాం, సరేనా? ఎందుకంటే చాలా
మొన్న పిలవగానే రావడం మహిళా దినోత్సవం అందరికీ ఉమెన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు వాళ్ళందరూ మహిళలకు ఒక మాకు ఇక్కడ ఒక అక్క చెప్పింది మాకు డీలే అవుతున్నాయి లోన్స్ అది ఇది అని. సో వాళ్ళు అక్కడ కొట్లాడి సిఓ తోటి కానీ పిఓ తోటి కానీ అవసరమైతే మా నాయకులతోటి చర్చించి కానీ మీకు లోన్లు ఏ విధంగా రావాలనేది వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు మీకు తారసపడినా ఒక చేతులు జోడించి వాళ్ళకి మొక్కండి అక్క. ఎందుకంటే అట్లాంటి లీడర్లు ఏం ఆశించకుండా ఇప్పుడు ఒక ఆర్పీకి 4,000 రూపాయలు వస్తుంది. 4,000 ఇల్లు మొత్తం వదులుకొని ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. ఇప్పుడు 6,000 గురించి అన్ని వదులుకొని ఇక భార్య పిల్లల్ని వాళ్ళ ఇంట్లో కుటుంబంని ఏమవుతుందో అన్ని వదులుకొని ఇలా మా అంటే అందరు బాగు కోసం వాళ్ళు తిరుక్కుంటా ఏ విధంగా సేవ చేస్తారో మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి మహిళా నాయకురాలందరికీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మహిళా సంఘాలకు మహిళా సభ్యులందరికీ అన్నదానం ఆ గృహదానాన్ని ఇక్కడ మన మహిళా సంఘాలకు ఈరోజు ఏర్పాటు చేసిన మన లక్ష్మణలకి మరియు లావణ్యకి కూడా మరి అందరూ బిగ్ బ్యాగ్ తోటి మనం వెళ్తా కూడా చేసినాము. మరి ఈ రోజు చీరల కార్యక్రమం ఎంతో మంది మహిళా సంఘాలు చాలా మంది వాళ్ళ ఊళ్ళలో కూడా చేస్తున్నారు మహిళా ప్రోగ్రామ్స్. మరి ఇంత పెద్ద ఎత్తున మాత్రం ఈరోజు ఫస్ట్ టైం. మరి వీళ్ళందరూ కూడా చీరల కార్యక్రమం ప్రతి ఒక్కరికి మన మహిళలకి చీరల పంపిణీ ఇవ్వాలని ఆయన మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులతో మరి ఇక్కడ అరేంజ్మెంట్ చేసి మనందరికీ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. మరి మనందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. సరిగా కూర్చోండి. మరోసారి శుభాకాంక్షలు చేస్తున్నారు. ఇది ఎన్నడూ జరగనట్టు మన కౌకూర్ గ్రామంలో మొదటిసారిగా మహిళా దినోత్సవం చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసింది బండారి లక్ష్మణ్ యాదవ్ అన్న గారు. ఎంకరేజ్ చేయట్లేరు ఎవరు. ఈ రోజు మహిళా ఉత్సవం జరుగుతుంది, మహిళా దినోత్సవం. ఇక్కడిగా చీఫ్ గెస్ట్ గా మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు వే చేస్తున్నారు మమతా మేడం గారితో.